శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. కన్య రాశి వారి గురించి ఎవరికి తెలియని 9 గుండె పగిలే నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక కన్య రాశి వారైతే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే కన్య రాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడమని చెప్పండి. అలాగే కన్య రాశి వారు తీసుకోవాల్సిన దైవారాధన పరిహారాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు తప్పకుండా నోటిఫికేషన్స్తో మన వీడియోస్ని చూడవచ్చు. కన్య రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్య రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్వాసభ రాశి అని జ్యోతిష్య శాస్త్రం కన్య రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్య రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్వాస్పభ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా గాక, ఎక్కువగా పొట్టిగా గాక, మధ్యస్థంగా వారి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన విశాలమైనటువంటి నుదురు, వెడేలుపు భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్య రాశి వారు మృదువుగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన వంటి అంశాలను పరికరిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్య రాశి వారు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. ఈ అలవాటు వీరికి జన్మతా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనకు అనుగుణంగా బయట వారికి కనబడకుండా దాచుకుంటారు. కన్య రాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. కన్య రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. అలా చాలా మృదు మనసు వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. కన్య రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కన్య రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచన చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేజారు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పనిని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఏ పనినైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకో చేతిలో ధ్యానపు కంక ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్న చిహ్నం కన్య రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రంలో కీర్తించబడింది. కన్య రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో జ్ఞానం అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. కన్య రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తిస్తారు. రచయితగా, లేఖనునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలరు. ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరి స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులను కలిగిస్తాయి. కన్య రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది. ధనము చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనం వీరి సొంతం. మధ్యవర్తి సంతకాలు, ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. కన్య రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పదవి వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. కన్య రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. శుక్రదశ ముగుస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులు గురవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పందం పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగంలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గము ఏర్పరచుకుంటారు. కన్య రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తించాలనే కోరిక వంటి స్వభావము ఉంటుంది. కన్య రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు.
పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలరు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడతారు. అలాగే కార్యరంగం నుండి విరమించుకుంటారు. చిక్కులు కలుగుతాయని భయపడతారు. కన్య రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళటానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తోడ్పడతారు. వీరికి ధైర్యం, బలం వస్తుంది. అయితే కన్య రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసము ఉండదు. కన్య రాశి వారికి ఎప్పుడు ఇతరుల గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇతరులు వీరి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. కన్య రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుటకు ప్రయత్నించి చిక్కులు పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది. ఇలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్య రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలక సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధనలో, బ్యాంకు, కోశాధార, సహకార శాఖలో వీరు సాధారణంగా మంచిగా రాణిస్తారు. కన్య రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలి ఎక్కువగా కాలము వేరే ఊరిలో ఉంటారు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు. కన్య రాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయుటనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహ పరికరాలు తయారు చేయటంలో చక్కని నైపుణ్యం కలిగి ఉంటారు. భార్యాభర్తలకు పెద్దలిచ్చిన ఆస్తి విషయంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన సమస్యలు అధిగమిస్తారు. కన్య రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీర్ణశక్తి గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్య రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. జీవితంలో ఉన్నతిని సాధించడానికి కన్య రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలు క్రమం తప్పకుండా ఆచరించండి. కన్య రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజ దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన కన్య రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు. ఈ కన్య రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. కన్య రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 3, 5 మరియు 6. కన్య రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీంతో పాటు శుక్రవారం కూడా అదృష్టం రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ కన్య రాశి వారు మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోండి. ఇది మీ అదృష్టాన్ని, బలాన్ని పెంచుతుంది. మీరు బుధవారం రోజులో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రమే తీసుకోండి. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలాహారం దేన్నైనా తీసుకోవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజు మట్టి కుండను నది, సరస్సు అలాగే సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. శనేశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవుడికి సంబంధించిన పరిహారాలు చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. కొత్త బట్టలు ధరించే ముందు వాటిపై కొన్ని చుక్కలు గంగా జలం చల్లించి తర్వాత ధరించండి. పూజా వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగా జలం లభిస్తుంది. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా మీద కొన్ని పాత్రలు ఉంచి ఆ పాత్రను వర్షపు నీటితో నింపండి. ఆ తర్వాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఈ వర్షపు నీటి ఫలానా పని కొరకే వినియోగించాలి అన్న నియమం ఏమీ లేదు. మీకు నచ్చినట్లు ఈ నీటిని వాడుకోవచ్చు. మద్యం, మత్తు పానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలు స్వీకరించవద్దు. మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తుంది. ఎడమ చేతి ఉంగరపు వేలికి ఎటువంటి రత్నాలు లేని స్వచ్ఛమైన బంగారపు ఉంగరాన్ని ధరించండి.
నీలపు రంగు బట్టలు ధరించడం మానుకోండి. కన్య రాశి వారు ఈ సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. కన్య రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి. దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డులను భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి. ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్య ఆరాధన చేయండి. ఎరుపు దారంలో మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గా బ్రాస్లెట్ యంత్రాన్ని, లాకెట్ను ధరించండి. దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి. దుర్గామాతను మంత్రాలతో, స్తోత్రాలతో ఆరాధించండి. మూగ జీవాలకు, పక్షులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో చేసిన పాపాలు మీకు తొలగిపోతాయి. సో చూశారు కదండి, కన్యరాశి వారి గురించి ఎవరికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలతో పాటుగా జీవితకాలం పాటు వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతను సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యరాశి వారు ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.